ప్రజలను తెలుసుకున్నట్టుకు ప్రయాణం చేస్తుండగా మీరందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం. సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎవరూ లేరు. ఈరోజు దాదాపు 2,77,లక్షల కోట్ల రూపాయలని ప్రజలకు పంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడంలో సంతోషం లేదు. ముఖ్యంగా నా ప్రజలు బాగుండాలి, నా ప్రజలు బాగుంటేనే నేను బాగుంటాననే తలంపుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన ముందుకు వచ్చారు. ఈరోజు లబ్ధిదారులందరూ ఆ రుణం తీర్చుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఆయన 170కి 170 సీట్లతో పొందే విధంగా ఈరోజు ప్రజల్లో ఉత్సాహం కనపడుతుంది. ఈ ఉత్సాహాన్ని ఇట్లాగే కొనసాగించి మనం మే 13వ తేదీ వరకు మనం ప్రజలందరినీ సమిష్టిగా మనం తీసుకొచ్చి మనమందరం సమిష్టిగా పనిచేస్తాం. ఎన్నో ఉంటాయి, ఎన్నో జరిగాయి, ఎన్నో జగన్ ముఖ్యమంత్రి కాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ అధఃపాతాళాన్ని తెలియజేయడం సందేహం లేదు. అందువల్ల మీరందరూ సమిష్టిగా ఈరోజు మనం కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నమస్కారం. జై జై జగన్. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద 18వ వార్డు పరిధిలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎలక్షన్ క్యాన్వాస్ మన విజయన్న తరఫున మేమందరం కలిసి ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాము. ఈ ప్రచారానికి వచ్చినటువంటి ముఖ్యంగా విజయన్నకి, మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వర గారికి, అలాగే చైతన్య గారికి, బాబు గారికి, మన రంజిత్ గారికి, గురునాథం గారికి, వాసు యాదవ్ గారికి, బాబులకి, భాయ్ గారికి, అందరికి కూడా అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రసాద్ గారికి, శ్రీవరణ గారికి, అందరికీ ఎవరైనా మిస్ విజయన్నకి అందరికి కూడా ఇంకా ఎవరైనా మిస్ అంటే క్షమించండి, ఆ పేర్లు కనబడటం లేదు. అనిల్ గారికి అందరికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ముఖ్యంగా చేయాల్సిందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, గత 2014 నుంచి 19 వరకు ఎలా ఉంది అనేది ప్రజలు ఒకసారి బెరీజ్ చేసుకోండి. 2014లో 600 హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మళ్ళీ తర్వాత 2019లో జగన్ వచ్చిన తర్వాత హామీలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇంటికి ఒక బిడ్డకి అమ్మఒడి చేస్తుంటే, అలాగే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి చేయూత పథకం ఇస్తుంటే, ఇవన్నీ కూడా ఈ పథకాలను అమలు చేస్తే 3,000 రూపాయలు ముసలి పెన్షన్ ఇస్తుంటే, ఇవన్నీ అమలు చేస్తే మరో శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ఆ రోజు 5 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టారు. మరి ఈరోజు 2024 ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది చదువుకున్న పిల్లలకి 15,000 వేస్తానంటున్నాడు. 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళందరూ 15,000 వేస్తానంటున్నారు. అలాగే 4,000 పెన్షన్ ఇస్తా అంటున్నారు. ఇవన్నీ అమలు చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది, ఏ గతికి పోతుంది ఒకసారి ప్రజలు ఆలోచించారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు 2014 అలాగైతే ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టోని తీసేసి పక్కన వేసేసి అమలు సాధ్యం కారణంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చలేదు. ఇప్పుడు 2024లో ఇచ్చిన హామీలు కూడా అప్పుడే వాటిని వదిలేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటి, ఇటీవలే ఈనాడు ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలో ఆయన ఇచ్చినట్టు 6 హామీల్లో 4,000 రూపాయలు ముసలికి ఇస్తున్న పెన్షన్ని అప్పుడే దానిలో తీసేసేసారు. దీన్ని బట్టి ప్రజలారా ఆలోచించండి. చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే ఎలక్షన్ కోసం ఆయన ఉపయోగించుకుంటారు. ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టోని పూర్తిగా మర్చిపోతాడు. అసలు ఆయన ఏం చెప్పాడో ఆయన గుర్తించాలి. దయచేసి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పరిపాలన ఆలోచించండి. ఆయన చేసిన పరిపాలన వల్ల ఈరోజు మనం అందరం కూడా రాజశేఖర రెడ్డి గారు కాలంలో మర్చిపోయేంతగా చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయన ఒక అడిగేసి నేను 4 అడుగులాసిన తిరుపతి మాత్రం విజయం చేశాడు. మన కరోనా వచ్చింది, కరోనా 2 సంవత్సరాలు వచ్చింది. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి కూర్చోవడం ఆయన చెప్పిన పథకాలన్నీ డేట్ టు డేట్ టైం టు టైం మనకి అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే, ఇదేదో మా పార్టీ కోసం గొప్ప పార్టీ చెప్పడం కాదు, ఇదన్నీ నిజాలు. ఇవన్నీ మనం కళ్ళారి చూసి నిజాలు కాబట్టి మేము చెప్తున్నాం, వివరిస్తున్నాము. ఒక్కసారి ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే ఏదో ఎలక్షన్ అప్పుడు మభ్య పెట్టడం కోసం, ఓటు మభ్య పెట్టడం కోసం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు లొంగిపోవడం, ఈరోజు వాళ్ళు ఇచ్చే డబ్బులకి లొంగిపోయి వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళు ఇచ్చే అబద్ధపు హామీలు మనం నమ్మేసి వాళ్ళకి ఓట్లు ఇచ్చామంటే రాబోయే 5 సంవత్సరాలు మనం బాధపడాల్సి వస్తుంది. అందువల్ల దయచేసి
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఏంటి, ఆయన ఇచ్చిన హామీలు ఏంటి, ఆయన ఎలా నెరవేర్చారు, అలాగే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏంటి, ఆయన ఎన్ని నెరవేర్చారు, ఈ రెండు బేరేజ్ వేసుకొని అప్పుడు మీరు ఓటేసి ఎవరి కోటాలు నిర్ణయించుకొని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మేము చెప్పేది అంటే మా గూడూరు నుంచి మేరుగు మురళి గారు సౌమ్యుడు, అతను పార్టీ విధేయుడు, పార్టీకి అన్యాయం చేసే వ్యక్తి కాదు. గత 2019లో చివరి నిమిషంలో ఆయన సీట్ ఇచ్చుకుంటా ఎగిరిపోయినా కూడా పార్టీని దూషించుకుంటా పార్టీని వదులుకుంటా 5 ఏళ్ళు కొనసాగి ఈరోజు మళ్ళీ టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చిన వ్యక్తి అతను. చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు, ఏ టైంలో ఫోన్ చేసినా మనకు సమస్యలను తీర్చే వ్యక్తి అతను. మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. అలాగే మధ్యలో గురుమూర్తి గారు చిన్న వయస్కుడైనా కూడా అతను మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన వ్యక్తి. ఈరోజు తిరుపతిని చాలా డెవలప్ చేసిన సందర్భాలు మనకు తెలియని సందర్భాలు. ఎంపీలు చేసే డెవలప్ అంటే మన వీధిలో కనపడవు, అదంతా బయట ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇద్దరు మంచి వ్యక్తులు కాబట్టి వాళ్ళిద్దరికి ఓట్లు వేసింది బంపర్ మెజారిటీతో, పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీతో ఈసారి మళ్ళీ గూడూరు నియోజకవర్గం గెలిపించాలని చెప్పని మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై జగన్, జై జై జగన్. పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. ముందుగా అలాగే స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థికి ప్రతి ఒక్క విద్యార్థిని స్కూల్కు ముఖ్యంగా మీకు ఒక శుభవార్త కూడా ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. మరి ఎన్డీఏ కూటమి వారిని ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పాటిల్ సునీల్ సంక్షేమం, ముస్లిం మైనార్టీల సంక్షేమం, ఉమ్మడి మేనిఫెస్టో 2019 ఈనాడు మేనిఫెస్టో మహాశైలారా. మరి ఈనాడు ఈ యొక్క ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో టీచర్లకు 50 సంవత్సరాలకి అన్నా విజయనా కొంచెం చిన్న పని మీద ఉంటుంది.